పాస్టర్ గారు నా క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు మనం విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు హ్మ్. ఒక్కొక్కసారి మనకు శోధనలొస్తాయి. ఓకే. శోధనలొస్తాయంటే విశ్వాసంలో శోధనలొస్తాయి కామనే. కానీ ఒక్కొక్కసారి భయంకరమైన శోధనలు. అంటే మనం ఎంతో ప్రార్థనలో ఎదుగుతున్నా ఒక్కొక్కసారి శాపం లాగాను, ఒక్కొక్కసారి ష అదే శోధన లాగాను. ఈ 2 మనం ఎలా గమనించుకోవాలి? శోధన అంటే ఏంది? రైట్. మరి హ్మ్. అదే. శాపం అంటే ఏంటి? ఓకే. రైట్. మంచి ప్రశ్న అడిగారమ్మా. ప్రాక్టికల్ లైఫ్‌లో ఎదురవుతున్న సమస్యలుంటాయి. మరి వాటిలో ఎలా జయించాలి? వాటిని ఏ విధంగా తీసుకోవాలి? అది శాపమా? లేకపోతే శోధనా? దాన్ని గ్రహించటం ఎలా అని? మొట్టమొదటిగా మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు గనుక ఏమంటాడు? సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప, సాధారణంగా అంటే ఇన్ జనరల్ సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుని పిల్లలకు సాధారణంగా మనుషులందరికీ భూమి మీద ఎదురయ్యేటువంటి ఇప్పుడు 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అనుకోండి. 10థ్‌లో దేవుడిని నమ్ముకున్న బిడ్డలు రాయాలి ఎగ్జామ్స్. నమ్మని వాళ్ళు కూడా రాయాలి. సాధారణంగా అందరికి ఉంటాయి ఎగ్జామ్స్. కుళాయిలో నీళ్లు రాలేదనుకోండి ఆ ఊర్లో. అయ్యో! ఈరోజు శోధనొచ్చిందని అనుకోకుండా, ఈరోజు నీళ్లు ఎందుకో ఆ వాటర్ ట్యాంక్ నుండో లేకపోతే ఏదో కనెక్షన్ ఫెయిల్ అయ్యి రాలేకపోయింది. వర్షము భయంకరమైన తుఫానొచ్చిందనుకోండి. ఇదేంటి దేవా! మా మీద అలా కాదు. సాధారణంగా అందరి మీదకొచ్చే తుఫానే ఆ ప్రాంతం అంతట్లో ఉన్న మన కుటుంబాల మీద గూడా వచ్చిందని తెలుసుకోవాలి. సూర్యుడు అందరి మీద ప్రకాశిస్తున్నాడు. ఈ వచనాన్ని కంప్లీట్‌గా చదువుదాం. చదవండి. ఏమనంటాడు? సాధారణంగా మనుషులు కలుగు శోధనలు తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. హైలైట్ చేసుకోండి. మార్క్ చేసుకోండి. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. మనం సహించలేనంత బాధ మనకివ్వడట. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేస్తాడు. ఆమేన్. శోధనలొస్తుంటాయి. వాటిలో మనం తట్టుకోలేమని తెలిస్తే తప్పించుకునే మార్గమట. శోధన ప్రభు నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ శోధనని జయించలేకపోతున్నాను మీరు ప్రార్థించినప్పుడు ప్రభు ఏం చేస్తారంట, ఆ శోధన నుండి ఎలా తప్పించాలో, ఎలా తప్పించుకోవాలో మార్గాన్ని చూపిస్తా అన్నాడు. కనుక దేవుడు మీకు చక్కని మార్గాన్ని చూపించును గాక. ఈ మధ్యలో అవగాహన లేని కొంతమంది ఆత్మీయులే గాని దేవుని వాక్యం అవగాహన ఉండదు. వాళ్ళు మంచి భక్తులే. సడెన్‌గా వస్తారు. అది దేవుని శాపం వల్లొచ్చిందమ్మా మీ ఇంటికి. అది శాపం. ఏనాడో మీరు చేసుకున్న శాపమని భక్తులే మాట్లాడడం మనం వింటున్నాం. ప్రతిదానికి శాపం అంటారు. బైబిల్ వాక్యం చెప్తుంది హేతువు లేని శాపాలు మీ మీదకి రావు అన్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శాపము లేదు. అది కొట్టివేయబడింది. మన శాపముల నిమిత్తం యేసు తన తల మీద ముళ్ళ కిరీటం చేత కొట్టబడ్డాడు. ఆయన తల నుండి రక్తం కారిందని చూసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి నా శాపములు, నా ఇంటి మీద శాపములన్నీ ఆయన భరించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఆయన మన శాపములను భరించాడు. సో, ఇక్కడ ప్రతిదానికి కొంతమంది భక్తులైన వాళ్ళే వాక్య అవగాహన లేకుండా ఏదైనా చిన్నదేం తేడా వస్తే అదిగో దేవుడు నాకు చూపిస్తున్నాడు మీ ఇంటి మీద శాపం ఉంది. ఇది యాక్చువల్లీ అన్ని జనుల నుండి వచ్చిన వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాడు ప్రతిదాన్ని ఇదిగో శని, ఇదిగో శాపం, అదిగో వాస్తు ప్రాబ్లమ్, దిక్కులు ప్రాబ్లమ్, ఇంకేదో వచ్చింది అందువల్ల మనకి ఇలా అయింది. ఆ కొత్త ఇంట్లోకెళ్ళాం. ఆ ఇల్లు కలిసి రాలేదు. అచ్చు రాలేదు. ఈ కోడలొచ్చిన తర్వాత ఇదిగో మన ఇంట్లో పెద్దాయనకి ఇలా ఇబ్బందయింది. ఆయనకేదో హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. పెద్దాయనకేదో వయసు ప్రాబ్లమ్‌తో. కోడలు అడుగు పెట్టగానే నీకు హార్ట్ ప్రాబ్లమ్ రావడం ఏంటి? కోడలు అచ్చు రాలేదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు. మూఢనమ్మకాలు. ఇలాంటి వాటిలో మనం మాట్లాడకూడదు. బల్లి ఎక్కడ పడితే ఒక దీవెన, మరొక దగ్గర పడితే మరొక శాపం. మనకు బల్లులు ఎక్కడ పడతాయి అనేది ఎక్కడ రాయలా. బల్లులు పడుతుంటాయి, పోతుంటాయి. బల్లులు గోడ మీద పాకుతుంటాయి. పొరపాటున జారి పడినా పడతది. దానికి మనం భయపడనక్కర్లా. సామెత 26 రెండవ వచనంలో గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాలు గుర్తుపెట్టుకోండి. రెక్కలు కొట్టుకొనుచున్న రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు, దాటుచుండు వానకోవలియు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. హేతువులు లేని శాపాలు, సరైన కారణాలు లేనటువంటి శాపాలు తగలకుండా పోతాయి. ఎలాంటి రెక్కలు కొట్టుకున్న పక్షి కిందకి దిగదట. తారాడుచున్న పిచ్చికియు దాటిపోచున్నట్టు. ఇలా వచ్చి పక్షులు వెళ్ళిపోతున్నాయి. ఇంటి మీదకి వస్తే గాని వెళ్ళిపోతాయి. అది మన ఇంటి మీద కూర్చోవు. అలాగనే హేతువు లేని శాపాలు. కారణం లేకుండా మీరేమి తప్పు చేయకుండా ఎవరిని శపించినా ఆ శాపాలు మన ఇంటి మీదకి రావు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ రజనీ గారు కనెక్ట్ అయ్యారమ్మా. మీ ప్రశ్న సూటిగా అడగండి.
మీ చేతులు దించి మాట్లాడండి అమ్మా. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో ఒకసారి తెలియపరిచి మీ ప్రశ్న అడగండి. రైతులాడ్ పాస్టర్ గారండి, నా పేరు రజని. నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నానండి. ఇక్కడ హైదరాబాద్ లో చెప్పండి హాస్టల్ లో ఉంటానండి. చెప్పండి. 5వ తారీఖు జరిగిన జేవిఎన్ గార్డెన్ ప్రేయర్స్ కి నేను హాస్టల్ నుండి ముగ్గురు అమ్మాయిలను తీసుకొచ్చాను పాస్టర్ గారండి. వాళ్ళలో ఇద్దరికి జాబ్ లేదని చెప్పారు. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు, మీకోసం మీకు జాబ్ వచ్చింది ఖచ్చితంగా తీసుకొచ్చాను పాస్టర్ గారండి. వాళ్ళిద్దరు ఆ ప్రేయర్కి వచ్చిన తర్వాత జాబ్ లో జాయిన్ అయ్యారు పాస్టర్ గారండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11-12 వచనాల్లో, నీలాంజనములతో నీ కట్టడం కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోటములు కట్టుదును, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును అని ఆ వాక్యానికి వాక్యవేదన కావాలండి. 108వ కీర్తనలో లాస్ట్ చివరి వచనం 13వ వచనంలో దేవుడు సూరకార్యాలు జరిగించున్నానండి పాస్టర్ గారండి. వాక్యానికి వాక్య వివరణ కావాలండి. ప్రతిరోజు కూడా నేను మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నాకు నేను చేస్తున్న పనిలో ఒక పని ఖచ్చితంగా కనపడింది పాస్టర్ గారండి. అదేంటనేది నాకు తెలియదు, తర్వాత నేను దాన్ని గ్రహించగలుగుతాను. దానికి నాకు దేవుని జ్ఞానం కావాలి. నేను వాగ్దానం తెలియ ప్రతి సండే కూడా మండే రోజున కంపెనీలో కొంతమందికి ఇస్తాను పాస్టర్. ఆ వాక్యాన్ని వివరించి చెప్తాను. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే వెనక ఆ నెంబర్ ఉంది, ప్రేయర్ చేస్తారు పాస్టర్ గారు, ఫోన్ చేయమని చెప్పాను పాస్టర్ గారు అండి. వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు వాటిని. ఓకే అమ్మా, మంచి సంతోషం. దేవుని మాటలు వింటున్నారు, వాగ్దానాలు ఇతరులకు షేర్ చేస్తున్నారు. మీరు ఇంకా బలపడాలి మా ప్రార్థన. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ముందు మీరు అడిగినటువంటి యెషయా గ్రంథంలో అడిగింది మీరు వాగ్దానంగా వచ్చిందని చెప్పి మీరు అడుగుతున్నట్టున్నారు. అక్కడ ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక వినదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, కొట్టబడ్డావు, కొన్ని ప్రయాసలు నీ మీదకి వచ్చాయి, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడ్డావు. ఇది ఇజ్రాయెల్ దేశానికి ప్రభు చెప్తున్నటువంటి ఒక వాగ్దానం. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? మనలో కూడా కొంతమంది సమస్యలతో కొట్టబడుతున్నారు. శోధనలు, ఇబ్బందులు మీ జీవితాలని కొట్టుమిట్టి చేస్తున్నాయి. మరి అటు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభు నా ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా ఆ రోజు కొట్టబడిన ఇజ్రాయెల్ దేశానికి కట్టిన దేవుడు నన్ను కూడా కట్టగలడు. ప్రభువా, కృంగిపోయిన నన్ను లేవనెత్తండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన ఆదరణ లేక ఉన్నటువంటి పరిస్థితులు ఇజ్రాయెల్ దేశం ఉన్నప్పుడు మరి మీరే వాగ్దానం చేసే నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును అన్నావుగా తండ్రి. పడగొట్టబడిన గాలివానతో కృంగిపోయినటువంటి మరి చెల్లాచెదురైన వాటిని మళ్ళా తిరిగి కడతారు. చూడండి, అదేవిధంగా దేవుడు కూడా మన బ్రతుకులను కట్టగల సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన మీ జీవితంలో కట్టును గాక. ఆ తర్వాత వాగ్దానం మీరు ఆ మాటలు మరొక వాక్యం కూడా అడిగారు. మరి సూరకార్యములు, అవును, దేవుడు సూరకార్యములు చేయగలడు. సూరకార్యములు అంటే ఏంటో చూడండి. దేవుని వలన మేము సూరకార్యములు జరిగించేదము. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. శత్రువైన సాతాను ఎన్నో ట్రిక్స్లు ఉపయోగించి తన ప్రజలను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ చూస్తున్న దేవుడు ఊరుకోడు కదా. ఆయన మీ ద్వారా సూరకార్యాలు జరిగిస్తాడంటే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు. అదే ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే కనిపిస్తుంది అదే వచనంలో. మరి సూరకార్యములు ఏంటంటే త్రూ గాడ్ వీ షల్ డు వండర్ఫుల్ థింగ్స్ వెలనట్లీ అన్నప్పుడు ఈ వండర్ఫుల్ ఇప్పుడు మీరు చూడనటువంటి మరి మీ చేతి వల్ల, మీ సామర్థ్యం వల్ల కాని పనులు కూడా దేవుని సామర్థ్యం ద్వారా మీరు చేయగలుగుతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న సిస్టర్ ఉషారాణి గారు, తెనాలి నుండి. ఒకటి, విశ్వాసి మీద అవిశ్వాసి తల చేయి పెట్టవచ్చా? మరి ఇంకో ప్రశ్న ఏంటంటే పాస్టర్ గారు, ఇప్పుడు మందిరానికి మనం ఒక్కొక్కసారి లేట్ గా వస్తాము. అయితే నాకు తెలిసిన ఒక సహోదరి చెప్పింది, ఆలస్యంగా రావటం అంటే మరి రాకళ్ళు ఎత్తబడరు, ఎందుకంటే దేవదూతలు మనకంటే ముందుగానే దేవుని సన్నిధిలో వచ్చి ఆ కొలతలు కొలిచి ముందుగానే సిద్ధపరిచి ఆ స్థలాన్ని పైన ఉంచుతారు. రాకళ్ళు వాళ్ళే ఎత్తబడతారు అని అన్నారు. దాని గురించి వాక్య వివరణ కావాలి పాస్టర్ గారు. మూడో క్వశ్చన్ అంటే ఏంటి పాస్టర్ గారు, యెరూషలేము తల్లి అని ఇప్పుడు వస్తుంది అంటే వింటున్నాను మీరు చెప్తున్నది. అయితే వాళ్ళు ఏమన్నారంటే 22
17వ వచనంలో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అన్నప్పుడు, పెళ్లి కుమార్తె అన్నప్పుడు మనకి సాదృశ్యంగా యెరూషలేము పరలోకం అని చెప్తాము. వాళ్ళేమో అక్కడ ఒక భార్య ఉంది, తల్లి ఉందని చెప్తున్నారు. ఇంకొక చాట రైట్. పెళ్లి కుమార్తె అన్నప్పుడు సంఘం నాన్న, సంఘం. ఓకే. ఆత్మీయం అంటే పరిశుద్ధాత్ముడు. పెళ్లి కుమార్తె అంటే సంఘం కూడా ఏమని చెప్పాలంటే మరణాత, ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని చెప్పాలి. అంతే కదా. పెళ్లి కుమార్తె అన్న భర్తను రమ్మనే కదా పిలుస్తుంది. ఓకే. యెరూషలేములో ఉన్నటువంటి మరొక తల్లి, ఆమె పరలోక తల్లి అనే వాళ్ళందరూ కొరియాలో ఉందమ్మా ఆవిడ. ఆ కొరియా బోధది. కొరియా వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు వాగ్దాన తల్లి ఎవరంటే ఇస్సాకు యొక్క తల్లి సారమ్మ గురించి మాట్లాడుతూ మరి హాగరు వాగ్దానం చేయబడినటువంటి అబ్రహాం భార్య కాదు, ఆమెకు పుట్టిన సంతానమేమో ఇష్మాయిలీలు. సో వీళ్ళిద్దరి యొక్క తారతమ్యాన్ని మాట్లాడుతూ వివరిస్తూ యూదులైనటువంటి వారికి కూడా ఆయన సంబోధిస్తున్నాడు. యూదులారా, మీరు వాగ్దానం చేయబడిన తల్లి యొక్క బిడ్డలై ఉన్నారు అని చెప్పని. వీళ్ళు దాన్ని తీసుకెళ్లి పరలోకముందు మనకు తల్లి కలదు, ఆ తల్లి ఎవరో కాదు, కొరియాలో ఉన్నటువంటి ఒక ఆయన పాస్టర్ గారు ఉండగానే ఆయన ప్రేమలో పడ్డాడు, మరొక ఆవిడని చేసుకున్నాడు. ఆ రెండో భార్యే పరలోక తల్లిగా ఇప్పుడు ప్రస్తుతానికి కొరియాలో వాడు పెద్ద చర్చ్, అది బాగా డబ్బు సంపాదించిన సంఘం, విపరీతమైనటువంటి ధన సంపదలు కలిగిన వారు ఉన్నారు, కానీ వాక్యంలో జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు. వాక్య జ్ఞానం, వాక్య అవగాహన లేకుండా వారు విపరీతంగా వారికి వచ్చినటువంటి వాటిలో 20%, 30% ఇస్తూ ఉన్నారు. అయితే ఆ డబ్బుని తప్పు బోధకు ఆమె, ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆమె మాత్రం మిగిలి ఉంది. మరి ఈ మధ్య కూడా ఆమె కూడా నిద్రించిందేమో తెలియదు, కానీ ఆమె ఏంటంటే ఆమెకు కోరిక, పరలోక రాజ్యంలో నేను ఒక తల్లిగా ఉండాలి. ఆ బోధను ఈ వచనం తీసుకొని కంపేర్ చేసుకున్నారు. ఈ వచనం నాదే, నాకే ఈ వచనం ఇచ్చాడు కాబట్టి నేనే ఆ తల్లిని అని. ఆ బోధ వాళ్ళతో ఉంచుకోకుండా భేద దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ నుండి యవనస్తులని స్టూడెంట్స్ తీసుకొస్తే వాళ్ళ మనసులోకి ఈ బోధన ఇంజెక్ట్ చేస్తే ఆయా దేశాలు కూడా నేను వెళ్ళగలను కదా, ఇంటర్నేషనల్ తల్లి అవుద్ది అనమాట. కనుక వాళ్ళు మన పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు, కొరియా తీసుకువెళ్ళారు, జీతాలు ఇచ్చారు, చదివించారు, తల్లి బోధ బాగా ఎక్కించారు, మన మధ్యలోకి వదిలేశారు. ఇప్పుడు వీళ్ళు బస్ స్టాండ్ల దగ్గర, మరి ట్రైన్ స్టేషన్స్ దగ్గర, మరి చర్చెస్ అయిపోగానే అక్కడ నిలబడి కరపత్రులు పంచుతూ తల్లి ఉంది మీకు తెలుసా, తల్లి ఉంది మీకు తెలుసా, మాకు కూడా తల్లి ఉందని చెప్పండి, మాకు తల్లి ఉందయ్యా, మీకు తల్లి, మేము పరలోకమందున తండ్రి అని ప్రార్థన చేస్తాం, వాళ్ళు ఏంటంటే పరలోకమందున తల్లి అని ప్రార్థన చేస్తారు. ఇది తప్పుడు సిద్ధాంతాలు. మరొక ఏమంటారంటే యెహోవా సాక్షులు, యేసు ప్రభు నామం కరెక్ట్ కాదు, యెహోవా నామంలో చేయాలి, పాత నిబంధనలు యెహోవా అని ఉంది, కృత నిబంధనలు మరి యేసు అని ఉంది, ఏ నామం అంటే చూడండి, బుద్ధి లేని వారికి, ఆత్మజ్ఞానం లేని వారికి, వివేచన లేని వాడికి అంత కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. సత్యాన్వేషణ చేసిన వారికి, వాక్య జ్ఞానము బుద్ధి కలిగిన వారికి అర్థం అవుతాయి. అంతేగా విషయాలు బుద్ధి లేని వాడికి ఏమర్థం అవుతాయి? ఆ వాక్య బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి వాక్యము జ్ఞానవాక్యం అన్నాడు. క్రొత్త నిబంధన అంటే పాత నిబంధన మంచిది కాదు కాబట్టి కొత్త నిబంధన ఇచ్చాడండి అని అంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ అవగాహన లేదు అసలు. ఎవడో ఒకటి నేర్పిస్తున్నాడు వాళ్ళకి ఆ మాటలు అడగమని, ఆ ప్రశ్నలు అడిగేస్తున్నారు జనం మీదకి వచ్చి. అయినా పాత నిబంధన అన్నప్పుడు 2000 సంవత్సరం కన్నా ముందున్నటువంటి నిబంధన కాలం, దాని తర్వాత వచ్చింది క్రొత్త నిబంధన. ఎందుకు క్రొత్త నిబంధన చేశాడు? పాత నిబంధనలు అయితే ప్రతి మనిషి కూడా తన పాపం పోవడానికి మరి జంతువు బలి ఇచ్చేవాడు. అది శాశ్వత పరిహారం కాదు, కొంతవరకు సంతాపం మాత్రమే. కానీ శాశ్వత పరిష్కారం మానవుడిగా పరిశుద్ధ రక్తమును చిందించగలిగినప్పుడే మానవులందరూ పాపాలు పోతాయి. జన్మ కర్మ పాపాలు పోవాలంటే ఆ పని యేసు ప్రభువు వారు చేశారు. మరి కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన కుమారుడికి ఈ లోకానికి వచ్చి తన సర్వాన్ని మన కొరకు అర్పించాడు. ఈరోజు యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. ఏ తల్లి మనకు అక్కర్లేదు, మనందరికి తల్లులు ఉన్నారు కదా. ఓకే, ఒకవేళ ఆ కొరియా తల్లి మనోళ్ళకి ఎక్కువైతే ఇంట్లో పెట్టుకోమనండి, ఆ తల్లిని తెచ్చి మనకు అప్పగించిన అక్కర్లా. ఎవరి తల్లి వారికి గొప్ప. కానీ మనందరికీ దేవుడు, తన ఆత్మలన్నిటికీ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ ఈమె చేసిన బోధ వాళ్ళు కంపారిజన్ తీసుకువెళ్ళి ప్రజల్లోకి నెట్టి వాళ్ళకున్న సిద్ధాంతం, వాళ్ళకున్న ఆలోచనలను ఇతరుల మనసులోకి పంపిస్తారు. ఇందాక మీరు అడిగారు కదా, చర్చ్ టైమింగ్ పాస్టర్ గారు ఒక టైం పెడతారు, దైవ సేవకులు ఆ టయానికి రమ్మంటారు. త్వరగా వస్తే మంచిది, రండి, ఎర్లీగా వచ్చేసేయండి, ప్రార్థన అంటే ఎర్లీగా ఉండాలి కదా అని పెట్టాలి. అలా కాకుండా లేటుకు వచ్చిన వాళ్ళు ప్రభురాకలు ఎత్తబడరు, త్వరగా వస్తేనే ఎత్తబడతారు. అంటే ఒకవేళ పాస్టర్ గారు లేటుగా వచ్చారనుకోండి,
ఆ రోజు ఏదైనా కార్యక్రమం ఏదైనా ఇబ్బంది అయ్యి బండి ఏమైనా ఆగిపోయి ఆయన ఎత్తబడరా? ఆయన వస్తున్నారు ప్రేయర్కి, సడన్గా బండి ఏదో రిపేర్ వచ్చింది, టైర్ పంచర్ అవ్వకుండా ఉంటుందా? ఏదో ఒక రోజున మా టైర్లు కూడా అప్పుడప్పుడు పంచర్ అవుతాయి కదా వెహికల్ వెళ్తున్నప్పుడు. ఆ రోజు ఇప్పుడు ఈ బోధ చేసామనుకోండి, త్వరగా సంఘానికి అందరిని రప్పించడానికి ఈ మాట వాడితే ఎలా ఉంటుందని, ఆలస్యంగా చర్చికి వచ్చిన వాళ్ళు దేవుని రాకలు ఎత్తబడరు, ముందుగా రావాలి, టయానికి రావాలి అని చెప్పామనుకోండి. చెప్పిన పాస్టర్ గారికి నెక్స్ట్ వీక్ లేట్ అయింది, బండి ఎక్కడో బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు విశ్వాసులందరూ ఏమంటారంటే, అయ్యగారు మీరు ఎత్తబడరు, మేము వెళ్ళిపోతాం, మేము టయానికి వచ్చాం, మీరు లేట్గా వచ్చాం. అందుకే మనకున్న ఆలోచనలన్నీ వాక్యం మీద రుద్దకండి. త్వరగా రండి పిల్లరా, అది మంచిది, క్రమశిక్షణ పాటిద్దాం. స్కూల్కి టయానికి వెళ్తారు, కాలేజీకి టయానికి వెళ్తారు, ఆఫీస్కి టయానికి వెళ్తారు, రైల్వే స్టేషన్కి, ట్రైన్కి, ఫ్లైట్కి టయానికి వెళ్తున్నారు కదా, దేవుడిని ఆరాధించడం కూడా టయానికి వెళ్దాం, వేళకు వెళ్ళి ఆరాధించేద్దాం అని చెప్పొచ్చు. దానికి మించి కొత్త ఐడియాలు వాడకండి. జాగ్రత్త పడండి. గాడ్ బ్లెస్ యూ. ఒకటేంటి, అబ్రహాము దేవుడు స్నేహితుడిగా పిలువబడ్డాడు కాబట్టి నాటి దినాల్లో దేవుని స్నేహితుడిగా పిలువబడాలంటే ఏం చేయాలి? ఒక బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ సరిపోతుందా? లేకపోతే రెండో ప్రశ్న ఏంటంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారని బైబిలే చెప్తుంది. మరి అలాంటప్పుడు అనేకులు బోధకులుగా కాకుండా ఉండండి, అనేకులు తప్పిపోతున్నారంటే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. అవును అవునవును. అంటే ఇక్కడ అటేమో సేవకులు కావాలంటున్నాడు, మరోవైపు ఏమో సేవకులు అవ్వద్దంటున్నాడు. అదేనా? అవునండి, అవునండి. సేవకులు తప్పిపోతున్నారు అన్నారు. ఏ విషయాల్లో తప్పిపోతున్నారు, అలా ఎట్లా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. అడిగిందేమో లూకాసువార్త 10వ అధ్యాయంలో ప్రభు అంటాడు, కోత విస్తారంగా ఉంది, మరి పనివారిని పంపమని తండ్రిని వేడుకుండి అన్నాడు. మన తండ్రి, పరలోకముందున్న తండ్రి, కోత విస్తారంగా ఉంది. ఉదాహరణకి మన భారతదేశంలో 140 కోట్ల మంది అంటే విస్తారమైన ఆత్మలు కదా. ఆత్మలు, ఏ ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తం కదా, అందరు రక్షణలోకి రావాలి. మరి ఇంతమందికి సువార్త నేను ఒక్కడిని చేయగలనా? ఎవరైనా ఒక పాస్టర్ గారు చేయగలరా? హైదరాబాద్లో ఉన్న పాస్టర్ గారు కానీ, సికింద్రాబాద్లో ఉన్న ఆయన కానీ, రాజమండ్రిలో ఉన్న ఒక్క వ్యక్తి వల్ల అవుతుందా? అవ్వదు. అందుకే కోత విస్తారంగా ఉంది, అనేక దైవ సేవకులు కావాలి, పనివారు కావాలి, ఆత్మ రక్షించబడాలి, సంఘాలు కట్టబడాలి, మరి దేవుని వర్తమానాన్ని అనేకులు ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు కావాలి. మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటి? మీరు అనేకులు బోధకులు కావద్దయ్యా, మీరు తప్పిపోతున్నారు అనేక విషయాల్లో, మీరు దారి తప్పుతున్నారు కాబట్టి మీరు అనేకులు బోధకులు కావద్దు అంటాడు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని, విశ్వాసుల కన్నా కూడా కఠినమైన తీర్పు ఎవరికంట? బోధకులకి. కాబట్టి బోధ చేద్దామని ఆతురపడకండి. మీరు అనేక మంది బోధకులు అయిపోతున్నారు, మీరు కఠినమైన తీర్పు ఉన్నదాని సంగతి మర్చిపోయారు. తీర్పు ఉంది మీకు, బోధకులందరికీ, బోధకులారా మీకు తీర్పు ఉంది అంటున్నాడు. అక్కడ కంప్లీట్ చేద్దాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఒక దగ్గరేమో పరివారు కావాలన్నాడు, మరొక దగ్గరేమో ఎక్కువ మంది బోధకులు అవ్వద్దయ్యా అన్నాడు. ఎందుకు అవ్వద్దన్నాడు? తప్పిపోతున్నారు. ఇప్పుడు గమనించండి, క్లబ్లో లైట్లు వేసినట్టు, పబ్లో ఎగిరినట్టు ఎగిరిస్తూ, పబ్ అంటే మీకు తెలుసు కదా, మీరు చూడకపోయినా చిన్న చిన్న లైట్లు వేసి, లైట్లు ఆరిపోతుంటాయి, వెలుగుతుంటాయి, పొగ పెడతారు పక్కన, ఆర్టిఫిషియల్గా పొగ పెట్టి, పొగలో నుండి వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. పాటకి ఆ రిథంకి డ్రమ్ వాయించినప్పుడంతా ఆ బీట్కి తగినట్టుగా ఎగురుతుంటారు. దాన్ని సంఘాల్లో తీసుకొచ్చారు మన వాళ్ళు. తీసుకొచ్చి ఇది కూడా ఆత్మ ఆరాధన, మనం వాళ్ళేమో లోకానికి ఎగురుతున్నాం, మన దేవుని కోసం ఎగురుతున్నాం, ఇది కూడా దేవుడిని ఆరాధించటే, దేవుని పాటలే అని చెప్పి ఎగురుతున్నారు. ఇది దారి తప్పించడం కదా. బోధ అనేటువంటిది దారి తప్పిస్తుంది. ఇప్పుడు వరకు బలంగా వాడబడిన సేవకులందరూ కూడా చిన్నతనంలో ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే, ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఇలాంటివి లేవే. మరి వాక్యమే, దైవ సేవకులు ఆ రోజుల్లో వాక్యమే చెప్పారు. వాక్యం ద్వారా మేమంతా పట్టబడ్డాం యవనస్తులు. వాక్యమని దేవుడు మా బ్రతుకులను మార్చాడు, జీవితాలను మార్చాడు. అప్పుడు వాళ్ళ దగ్గర లైట్లు లేవు, రకరకాల రంగురంగు లైట్లు లేవు. ఇప్పుడున్నట్టుగా డల్గా, అంటే చీకటిగా ఉండేటువంటి ప్రాంతాల వారు ప్రార్థన చేయలేదు. చక్కని వాక్యాన్ని ప్రకటించారు. వాక్యమైన దేవుడే కదా మన బ్రతుకులను మార్చాడు. ఇప్పుడున్న మ్యూజిక్ సిస్టమ్ అప్పుడుందా? లేదు. క్రమబద్ధంగా దేవుణ్ణి ఘనపరచడంగా ఆరాధించాల్సిన వాళ్ళు వీళ్ళ కోరికలు తీర్చుకోవడానికి,
క్లబ్బులో ఎగరాలనుకున్న కోరిక చర్చిలో ఎగిరి తీర్చుకుంటున్నాడు. పబ్బుల్లో ఎగరాలనుకున్న కోరిక శనివారం, ఆదివారం అక్కడెందుకులే ఇక చర్చికి వెళ్తే ఇక్కడ కూడా ఎగరొచ్చు కదా! అమ్మాయిలో పక్క ఎగురుతుంటారు, అబ్బాయిలో పక్క ఎగురుతుంటారు. అప్పుడు ఆ బోధకుడు అంటాడు, మనందరిలో దేవుని ఆత్మ ఉంది అందుకే ఎగురుతున్నామని. నేను అడుగుతాను, మీ చర్చిలో కూడా ముసలి వాళ్ళు ఉంటారు. నీలో నిజంగా దైవాత్మ అలా ఎగరమని చెప్పుంటే ముసలోళ్ళతో ఎగిరించు. 60 ఏళ్ళు దాటిన మగవాళ్ళు ముసలోళ్ళు అటుపక్క ఉంటారు కదా, పెద్ద అమ్మలు నాన్నలు ఉంటారు కదా, పెద్ద నాన్నలందరూ నీలో దైవాత్మ వల్లే ఎగురుతున్నామని చెప్తే మీ చర్చిలో ఉన్న ముసలోళ్ళందరినీ నిలబెట్టి యవనస్తులకు ఎగిరించు. అప్పుడు నిజంగా మేము నమ్ముతాం దైవాత్మే మీ చర్చిలో ఉండి ఎగిరిస్తున్నాడు. ఎగిరిన స్టెప్కి గంతులు వేసిన ముసలి వాళ్ళందరూ 60-70 ఏళ్ళు ఉన్నోళ్ళు అబ్బా అడుగున్నారు, ఎగురుతున్నారు, గెంతుతున్నారు, ఆగకుండా పాట మొత్తం అయ్యేదాకా ఆ యవనస్తులు ఎగరడం కాదు, వాళ్ళు ఎగిరారనుకో అప్పుడు నిజంగా నీకు అభిషేకం ఇచ్చినట్టు. ఎందుకంటే ముసలోళ్ళతో కూడా చేయిస్తున్నావు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇవి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అటు ఎక్కడో పబ్బుల్లో క్లబ్బుల్లో తిరిగారు. తిరిగిన తర్వాత అక్కడ ఎగురుడంతా కూడా ఎగరాలని ఆశ. ప్రభుని నమ్మేసావని ప్రభు అడుగుతారు, ప్రశ్నిస్తారు, ఎందుకయ్యా నువ్వు ఇలా ఎగురుతున్నావు, నువ్వు క్లబ్కి ఎందుకు వెళ్తావు అని. గనుక ఏం చేయాలి, దాన్ని చర్చిలోకి తీసుకొచ్చావు అనుకో ప్రార్థనలోకి, అక్కడ ఎగరాల్సింది ఇక్కడ కూడా ఎగరవచ్చు. కాకపోతే పాట అర్థం మారుతుందంటే, నిన్న రాత్రి మనం విన్నాం ఆరాధన ఆరాధన అనుకుంటే ఎగురుతున్నారు, అది పాట అంటున్నారు. అది తప్పుడు బోధలు, అవి దారి తప్పించడం. అందుకే అన్నాడు, మీరు అనేకులు బోధకులు అవ్వద్దు, మీరు అవ్వడం వల్ల మీరు దారి తప్పి ఇతరులను దారి తప్పిస్తున్నారు. నువ్వు బోధించే బోధ దారి తప్పించే బోధ, అట్టి బోధ మాకు వద్దు. అటువంటిప్పుడు అనేకులు బోధకులు అవ్వకండి. మీకు చేతకాట్ల వాక్యం చెప్పడం, స్ట్రైట్ గా చెప్తే చెప్పండి, చెరగొట్టొద్దు. ఫౌండేషన్ మీద కట్టేటప్పుడు పునాది మీద కట్టండి. మేమంతా ఎలా కట్టబడ్డాం అపోస్తులకు పునాది మీద, అలాగే మీరు కట్టబడాలి. మీ ప్రజలందరూ కూడా, మీ ఆత్మీయులు, మన వెనుకొచ్చే తరాన్ని అన్యాయం చేయకండి. అమాయక బిడ్డలు, యవన కుమార్తెలు, వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? ఒకవేళ గంతులు వేయడం ప్రారంభిస్తారు, వాళ్ళకి తెలియదు వాక్యం గురించి. అంత డెప్త్గా వారు తెలుసుకునేలోగా ఇప్పటికే దారి తప్పిపోతారు. ఓ పక్కేమో కొరియా తల్లి, పరలోక తల్లి అంటున్నారు. మరో పక్కనేమో వాచ్ టవర్ వాళ్ళు యెహోవా సాక్షులు అని చెప్పి అంటున్నారు. మరో పక్కనేమో సంగీతాలు వాయించకూడదని మరికొందరు, అసలు హల్లెలూయా చెప్పకూడదని మరికొందరు. ఎందుకు ఈ తప్పుడు బోధలు చేసి సంఘాలను పాడు చేస్తారు? విశ్వాసులను ఎదగనివ్వండి దేవునిలో, వాక్యంలో, ప్రార్థనలో అని చెప్తున్నాడు అక్కడ. అనేకులు కావాలి పనివారు, కానీ యథార్థమైన సేవకులు కావాలి. యథార్థం ఉన్న వాక్యం ఉన్నట్టుగా బోధించేవాళ్ళు కావాలి. ఇప్పుడున్న ఏ వస్తువు లేకపోయినా వాక్యంలో జీవం ఉందన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యమైన దేవుడు రక్షించడా? మనల్ని రక్షించిన వాడు ఆయనే కదా. మన లైట్లు జంప్ చేస్తూ పొగల్లోండి మన పాస్టర్లు వచ్చారు ఎప్పుడైనా? పొగ పెట్టుకుని మన పాస్టర్ గారు బయటకు వచ్చి వాక్యం చెప్పలేదే. ఆర్టిఫిషియల్, మనుషులు చేస్తున్న కృత్రిమం. అవసరమా సేవకుడికి పొగలోండి బయటికి రావడం? అన్ని విధాలైన లైట్లు వేసి ఎగరడం అవసరమా? మళ్ళీ యేసుప్రభుని ఆరాధిస్తున్నానని చెప్పని, మరి యేసయ్య పాట కాబట్టి అదే అనుకుంటారు. ఇలాంటి బోధలు చేసినప్పుడు దారి తప్పుతున్నారు, సంఘాన్ని దారి తప్పిస్తున్నారు. అందుకే వద్దన్నాడు. ఇప్పుడు తమ్ముడు అడిగాడు ప్రశ్న, సేవకుడు ఒక దగ్గరేమో సేవకులు కావాలన్నాడు, మరో దగ్గరేమో అనేకులు బోధకులు కావద్దన్నాడు. ఎందుకంటే ఇదిగోటి ఇలాంటి బోధలు చేసి సంఘాలను పాడు చేస్తున్నారు కాబట్టి. ఒకసారి ఆ స్క్రీన్ లో మీరు గమనించిన, ఇంతకుముందు చూడని వారంటే చూస్తారు. ఇది ఇలా బోధించొచ్చా, ఇలాగ పిల్లల్ని నడిపించొచ్చా యూత్ ని? అప్పుడు దారి చెడిపోతారు కదా. మరి యేసు ప్రభు గురించే పాడుతున్నారు వీళ్ళు పాడే పాట అంతా యేసయ్య గురించే. కానీ ఆ కప్పగంతులు, పిచ్చి గంతులు ఇవన్నీ క్లబ్కు సంబంధించినవి, లోకానికి సంబంధించినవి. చినిగిపోయిన ప్యాంట్లు, ఆత్మతో అభిషేకం అట, పరవశించి పాడుతున్నాడట, ఆడాదన అని చెప్పి. మరి పాట చూస్తేనేమో దేవుని మాటలే, పాటలన్నీ దేవుని మాటలే, కానీ వాళ్ళ క్రియలు చూస్తేనేమో అంత పిచ్చి గంతులు, పిచ్చి కేకలు, అల్లరి. ఇది ఇందులో మళ్ళీ అల్లరి కాదు, ఇది మీ దేవుని స్తుతిస్తున్నాం. ఎవరి ముందు మీరు ఎవరి చెవులో కాలీఫ్లవర్ పెడతారు? వినేవాడు ఉంటే కాలీఫ్లవర్ లారీ కూడా పెట్టేలాగా ఉన్నారు వీళ్ళు. కాలీఫ్లవరే కాదు, లారీ చెవుల్లో పంపించేలా. కనుక
వివేచన కలిగిన వారుగా ఉండాలి. మనం వివేచన కలిగి ఉండాలి. అందుకన్నాడు అన్ని ఆత్మలు నమ్మదగినవి కావంట. చూడండి 1 యోహాను పత్రిక 4:1-2 వచనాల్లో అసలు ఒక ఆత్మ రక్షించబడితే ఎంత కష్టం అది. ఒక సేవకుడు ఒక ప్రాంతంలో ఆత్మను రక్షించాక ఆ ఆత్మను తప్పుదారి పట్టిస్తే దేవుడు ఊరుకుంటాడా? చూడండి ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఏమంటంట ప్రభు చెప్పాడు, ఆ రోజుల్లోనే చెప్పించాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, వీళ్ళు సరైన ప్రవక్తలు కాదు, సరైన బోధకులు కాదు, వీరు దారి తప్పించే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మలు ఎగురుతున్నామంటున్నారు. పరిశుద్ధాత్మ లేదు, ఆరాధన మేము ఎగురుతున్నాం, విరిగి నలిగిన మనసుతో మేమంతా ఆత్మతో పాడుతున్నామని చెప్పి అనొచ్చు. దేవుని బిడ్డలారా, వాటిని మీరు అంగీకరించకూడదు. అట్టి తప్పుడు బోధలు చేసిన వారిని మనం సరిచేయాలి, ఖండించాలి. అందుకని దేవుని వాక్యం బుద్ధి చెప్పుటకు, ఖండించుటకు సామర్థ్యం కలిగిన దేవుని వాక్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఈ వాక్యంతో సరి చేసుకో. అందుకే ప్రభు బోధకులు కావాలి. పరివారు కొద్దిగా ఉన్నారు, అనేకులు రక్షించబడాలి. సత్యవాక్యాన్ని ప్రకటించేవాళ్ళు, దారి తప్పించేవాళ్ళొద్దు, వారు చెడి ఇతను చెడగొట్టేవాళ్ళొద్దు. వాడు ఎక్కడెక్కడో ఎగరాలనుకున్నవన్నీ తెచ్చి చర్చిలో ఎగురుతున్నాడు కోరికలు తీర్చుకోవడానికి. యవనస్తులందరితో ఎగరాలనుకున్నాడు, అక్కడెక్కడ వీలు పడలా. దేవుని పిల్లలని అందరూ ప్రశ్నిస్తారు. నువ్వు సేవకుడు కదా, సేవకుడు కుమారుడు కదా, నువ్వు పరిచర్యలోకి వచ్చా అంటున్నావు కదా, నువ్వు ఈ పిచ్చి గంతులు ఏంటన్నా అని అడుగుతారు. కాబట్టి అక్కడ ఆపి ఇక్కడ ఎగిరితే యేసయ్య పాట మీద ఎగరొచ్చు, యేసుప్రభు మీద పాడిన పాటతోనే ఎగిరి గంతులు వేయించవచ్చు. వాక్యం మేము గంతులు చూసి వాక్యం రక్షించబడలేదు నేను అడుగుతాను. ఎంతమంది గంతులు కప్పగంతులు వేయడం చూసి రక్షించబడ్డారు చెప్పాలి. మీరు ఎవరన్నా మేమంతా అలా కప్పగంతులు వేసి ఎగిరితే రక్షణలోకి వచ్చారా? అలాంటి డ్యాన్సుల్లో పాల్గొన్నప్పుడు మీరేమన్నా రక్షణలోకి వచ్చారా? కాదే. దేవుని వాక్యం, సజీవమైన వాక్యమే కదా మనం రక్షించింది. కనుక వాక్యం నుండి దూరం అవ్వకండి. ఆది అందు డ్యాన్స్ ఉండేనా, వాక్యం ఉండేనా? వాక్యం ఉండేను. చూడండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకడు బోధించుచు, ఒకరికొకరు బోధించుకోవాలట. అయ్యా మంచిగా బతకాలి, దేవుని మహింపరచాలి, దేవునికి ఇష్టంగా బతకాలని అనుకోవాలి. కొలస్సీ 3:16. బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు. దేవుని గురించి గానం చేయండి. మన అన్న కోసం గానం చేస్తున్నా, ఈ అక్క కోసం గానం చేస్తున్నా కాదు, దేవుని గురించి గానం చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును సమృద్ధిగా వీళ్ళు నివసింపనీయుడి. లాస్ట్కి ఏమన్నాడు? ఈ సంగీతము పాట ఏదైనా సరే క్రీస్తు వాక్యం సమృద్ధిగా మనం నివసించడానికి. కనుక మేము కూడా ఎగురుతున్నాం, గంతులేస్తున్నాం, వాక్యం నో. లోకాన్ని, లోక పోకట్లను సంఘాల్లో తీసుకొచ్చి మిళితపరుస్తున్నాం, మిక్స్ చేస్తున్నాం. అటువంటి కాంప్రమైజింగ్ క్రైస్తవులుగా మనం ఉండొద్దు. లోకమును కానీ, లోకం పోకడు కానీ అనుమతించవద్దు. అందుకే దేవుని సేవకుడు అంటాడు, యాకోబు భక్తుడు, మీరు అనేకులు బోధకులై దారి తప్పిస్తున్నారయ్యా, మీరు బోధకులు కాకుండా ఉండడమే మంచిది, మీకు కఠినమైన తీర్పు ఉంటుంది, జాగ్రత్త అన్నాడు. కనుక ఇప్పుడు నేను ఇంతమంది వింటున్నారు, నేను తప్పు బోధ చేస్తే మిమ్మల్ని దారి తప్పించిన వాడిని అవుతానుగా, నేను ఇతరులను చెడగొట్టిన వాడిని అవుతానుగా. అందువల్లనే సరి అయిన వాక్యం బోధించుట అపోస్తుల యొక్క ఫౌండేషన్ దేవుడు వేసిస్తాడు. ఫౌండేషన్ కొత్తగా ఎవరు వేయనక్కర్లా, కొత్త ఫౌండేషన్లు ఏమి రావు. సత్యవాక్యం ఆల్రెడీ ఫౌండేషన్ చేయబడింది. ఆ పునాది మీద మనం కట్టబడాలి. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దీవించుగా. అబ్రహాము మరి దేవుని స్నేహితులని పిలువబడ్డాడు కదా, మరి ఏం చేస్తే మనం దేవుని స్నేహితులు అవుతామని వినండి. అబ్రహాము దేవుని స్నేహితులను ఎందుకు పిలువబడ్డాడు? యాకోబు పత్రిక 2:21, 22, 23 వచనాల్లో దేవుని నమ్మెను అబ్రహాం కనుక అతడు దేవునికి స్నేహితుడు. చూడండి, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని అడిగాడు. అది చెప్తూ దాని కింద వచనంలో విశ్వాసము అతన్ని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసినని, క్రియల మూలముగా 22వ వచనం కంప్లీట్, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించున్నారు కదా. 23వ వచనంలో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎందుకని దేవుని స్నేహితుడని పేరు పొందుకున్నాడు? అతడు విశ్వాసంతో చేశాడు. ఏ పని చేసినా దేవుని మీద ఉన్న విశ్వాసంతో దేవునికి లోబడ్డాడు. మరి మనం ఎప్పుడు దేవుని స్నేహితులు అవుతాం? యోహాను సువార్త 15:13 వచనం చదువుదాం. యోహాను సువార్త 15:13 వచనంలో మనలను కూడా ప్రభు స్నేహితులారా అని పిలుస్తాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం
పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. మరి 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. గమనించారా? అబ్రహాము విశ్వాసంతో దేవుని స్నేహితుడయ్యాడు, క్రియల మూలంగా విశ్వాసం కలిగి ఉన్నాడు. మనం కూడా దేవుని స్నేహితులు అవ్వాలంటే దేవుడైన ప్రభు యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మనం చేయడానికి ప్రయత్నం చేస్తే మనము యేసయ్య స్నేహితులుగా ఉంటాం. యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ వాట్ ఎవర్ ఐ కమాండ్ యూ, యూ విల్ బి మై ఫ్రెండ్స్. యేసయ్య ఫ్రెండ్స్ గా ఉండాలి అనుకున్నట్లయితే ఆయన క్రియలు, ఆయన చెప్పిన వాక్యాలు పాటిద్దాం. దేవుని స్నేహితులుగా మీరు పిలువబడదురుగా. గాడ్ బ్లెస్ యూ. యవన ప్రాయంలో 2 సార్లు బాప్టిజం తీసుకున్నాను. ఒకసారి అవగాహన లేకుండా బాప్టిజం తీసుకున్నాను. రెండవసారి నేను సిద్ధపడి నా మనస్ఫూర్తిగా బాప్టిజం తీసుకున్నాను. దేవుడు నా బాప్టిజంను అంగీకరిస్తాడని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. మీకు తెలియక తీసుకున్నాను అన్నారు, అందుకే తెలుసుకొని తీసుకోండి బాప్టిజం. కొంతమంది బోధలన్నీ కూడా ఎంతసేపు బాప్టిజం చుట్టే తిప్పుతా ఉంటారు. దయచేసి ఆ పని ఆపండి. బాప్తిస్మము అనేది ఒక్కసారి ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చి బాప్తిజం పొందితే చాలు. ఇచ్చిన వ్యక్తికి మళ్ళా బాప్తిజం ఇవ్వడం. మరి బాప్తిజం ఏ నామంలో పొందారు? అపోస్తలుడైన పౌలు గారు అడిగారు కదా, ఆ నామంలో కాదు ఈ నామంలో అని. అక్కడే పునాది, ఎంతసేపు పునాదిలోనే కూర్చోకండి. యేసు ప్రభు నమ్మారు, నీట మునిగి బాప్తిజం పొందారు. చాలు, ముందుకు పోనివ్వండి, సంపూర్ణ అవడానికి సాగిపోండి. ఎక్కడుంది ఈ వచనం? మీరు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 1, 2, 3, 4 వచనాల్లో మూలోపదేశం మళ్ళా వేయొద్దు. ఈ మూలోపదేశం వేస్తూ ఉన్నారు చాలా మంది. మీరు నమ్మారా, బాప్తిజం పొందారు, ఇంక వెళ్ళండి, ముందుకు వెళ్ళిపోండి. మీరు భయపడనక్కర్లా, ప్రభు మీకు తోడై ఉన్నాడు. ఓకే, ఇంకా మరి అంగీకరిస్తాడా లేదా? కొందరు వచ్చి అమ్మ రెండోసారి పొందే దేవుడికి శాపం వచ్చేస్తుంది. అసలు అవసరం లేదు, వాళ్ళు ఎవరు మిమ్మల్ని తొందర పెట్టారు? చెప్పిన మాటకు మీరు లోబడిపోయి తీసేసుకున్నారు. మీ తప్పేం లేదు. బోధించిన విధానంలో కొన్ని తేడాలు చేసి బోధించబట్టి మీరు అలా ప్రేరేపించబడ్డారు కనుక మీరు పొందింది బాప్తిస్మే కనుక విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యు. మరొక ప్రశ్న కూడా వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుంచి, ఇది పునరుద్ధానం తర్వాత వాక్యం అని చెప్పేసి సహోదరు అడుగుతున్నారండి. ఈ వాక్యము జరిగిన యేసయ్య పునరుద్ధానం తర్వాత జరిగిందని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఏ విషయం? పునరుద్ధానం తర్వాత? అవును, 20వ అధ్యాయం అంతా పునరుద్ధానం తర్వాత జరిగింది. అవును, పునరుద్ధానుడు అయ్యాడు ప్రభు. 20-21 వచ్చినప్పుడు, యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. అవునమ్మా, ఇది పునరుద్ధానం తర్వాత ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. కాబట్టి పాస్టర్ గారు ఎవరైనా నేను కూడా ఊతాను అని అంటే, బాబు నీ మీద నువ్వు ఊసుకో, మా మీద ఊయొద్దు అని చెప్పండి. అక్కడ పరిశుద్ధాత్మ పొందడానికి అపోస్తులైన పేతురు గారు కానీ యోహాను గారు కానీ, వాళ్ళు అపోస్తులు, దేవుడు పెట్టినటువంటి సేవకులు. పేతురు ఎవరి మీద ఊదినట్టుందా? అని ఊదాడా? చెప్పండి. లేదండి. యోహాను గారు? లేదు సార్. యాకోబు గారు? లేదు పాస్టర్ గారు. మరి క్రొత్త నిబంధనలో 65% రాయించాడు దేవుడు పౌలు గారి ద్వారా. పౌలు గారు ఎక్కడ ఎఫెసీ సంఘానికి వెళ్ళి నేను ఊతున్నాను, మీరు ఆత్మ పొందండి అన్నాడా? లేదు పాస్టర్ గారు. మరి ఇప్పుడు ఎందుకు మన సేవకులైన వాళ్ళు కొంతమంది ఊస్తున్నారు? చెప్పండి బాబు, నువ్వు ఊయొద్దు. అలాగే ఒకవేళ ఎక్కువగా ఊయాలనిపిస్తే మీ మీద మీరు ఊసుకోండి, అప్పుడు మీకు అభిషేకం పెరుగుతుందేమో. మీరు ఊదినప్పుడు వచ్చే అభిషేకాలు మాకొద్దు. బైక్లో ఉఫ్ అని ఊతున్నారు, అవసరం లేదు. ఆ విధంగా ఎక్కడ ఊదినట్టు లేదు క్రొత్త నిబంధనలో. యేసు ప్రభు వారు మాత్రమే ఆయన ఒక్క దగ్గర ఊది అన్నాడు ఆత్మ పొందమని. దాని తర్వాత ఇంకెక్కడైనా ఊదినట్టు కానీ అపోస్తులు కానీ రిపీట్ చేయలేదు. మరి ఎలా పొందారండి ఆత్మని? అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ప్రార్థన చేశారు. ప్రభు మా ఆత్మతో నింపు, మమ్మల్ని అందరం కూడా పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేయగా ప్రభు అని దేవుడు ఆత్మతో వారందరూ నింపినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రశ్న కొరింథీయులకు రాసిన పత్రిక అండి, 11వ వచనం అండి. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వలన జీవనం చేయుచున్నారని, బలిపీఠముల వద్ద కనిపెట్టుకుని ఉండేవాడు బలిపీఠముతోనే పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా అని వాక్యం ఉందండి. అది అర్థం కాలేదు, దానికి రిఫరెన్స్ చెప్పమని అడుగుతున్నానండి.
అలాగే నాదొక ప్రార్థన రిక్వెస్ట్ కూడా ఉందండి. మా కొరకు ప్రార్థన చేయండి. మా బిడ్డ ముఖేష్ అక్కడ ఉన్నాడండి రాజమండ్రిలో మీటింగ్స్ దగ్గర. అక్కడ మీటింగ్స్ లో పాల్గొంటున్నాడండి. ఆ బిడ్డ డిగ్రీస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడండి. ఆ వండర్ఫుల్. బిడ్డ చదవాలని ప్రార్థన చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. ముఖేష్ చక్కగా పని చేయడానికి కూడా వచ్చాడట, చాలా సంతోషం. సభల్లో దేవుడు మీ బిడ్డలందరినీ దీవించును గాక. వాలంటీర్గా పనిచేస్తున్న ప్రతి కుమారుని కుమార్తెను ప్రభు బలపరచని నా ప్రార్థన. మీరు అడిగిన ప్రశ్న ఒకసారి రిపీట్ చేయండి అన్న సేవకులు. పాస్టర్ గారు రిఫరెన్స్ అడుగుతున్నారండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగురా. ఈ వచనానికి వివరణ అడుగుతున్నారు. అదేవిధంగా ఈ రిఫరెన్స్ ఎక్కడుందని కూడా సహోదరి అడుగుతున్నారండి. ఓకే, ఇది 1 కొరింథీ 9:13లో ఉందమ్మా. 1 Corinthians chapter 9 verse 13. ఇక్కడ అర్థం ఏంటంటే, దాని ముందు వచ్చిన వెనక వచ్చిన కూడా చదివితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారంటే, అక్కడ సేవ చేస్తున్నారు, ఆలయ సేవ. ఆలయంలో ఉండి సేవ చేస్తూ 24 గంటల నుండి పనిచేసిన వారికి ఆ ఆలయం చేత అక్కడ వారు పోషించబడాలి కదా, ఆహారం ఉండాలి కదా అంటున్నాడు. ఓకే, అదేవిధంగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ దేవుని సువార్త పనులు చేస్తున్న వారందరూ కూడా సువార్త చేత పోషించబడతారు. వారు సంపూర్ణంగా అదే పనిలో ఉన్నారు కదా. అదే పనిలో ఉన్నప్పుడు మరి వారు ఏ విధంగా దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు? ఆ ఖర్చులు, ఇబ్బందులు ఉంటాయిగా, అవన్నీ కూడా దేవుని నామములో వారికి సమకూర్చబడతాయని ప్రభు చెప్తున్నాడు. అదే విషయం. సహోదరి అందులోనే మరొక సందేహం అడుగుతున్నారండి. పాత నిబంధనలో ఇలాంటి ప్రస్తావన ఏదైనా ఉందా అని అడుగుతున్నారు పాస్టర్ గారు. రిపీట్ చేయండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మరి ఇప్పుడు చదివినటువంటి వాక్యము ఈ యొక్క సందర్భం పాత నిబంధనలో కూడా మరి ఎక్కడైనా ఉందా అని కూడా సహోదరి అడుగుతున్నారు. పాత నిబంధనలో లేవీలమ్మా, లేవీలు, అలాగే యాజకులు, ప్రధాన యాజకుడు, వీళ్ళందరూ కూడా మరి లేవి సంతానం అంతటికి దేవుడైన ప్రభు ఏమనంటే, నేను మీకు స్థలం ఇవ్వను. ఆ స్థలం ఇస్తే మీరు వెళ్ళి ఏం చేసుకుంటారు? పనులు చేసుకుంటుంటారు. నా పని ఎవరు చేస్తారు? సువార్త ప్రకటించేది ఎవరు? దేవుని వాక్య క్రమాలను ఇతరులకు నేర్పించాలిగా. 12 గోత్రాల్లో లేవి గోత్రం ఒకటి. లేవి గోత్రానికి అసలు భూమినే ఇవ్వాల దేవుడు. ఇవ్వకుండా దేవుని పని ఇచ్చాడు. ఈ పని చేయండి, ఆలయ స్థలం ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండాలో చెప్పాడు. అక్కడ వాళ్ళు ఉండే కాలనీ ఎక్కడో చెప్పాడు. అంతేగాని అనేక రకాలైనటువంటి భూ సంబంధమైన పనులు వారికి ఎక్కువ ఇవ్వాల. ఆయన యాజకత్వం చేయమని వారికి అప్పగించాడు. అది మీకు నిర్గమాకాండంలోను లేవి సంఖ్యాకాండంలో కనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ మేరీ ప్రసాద్ గారు. అమ్మ, మీ యొక్క ఆడియో ఆన్ చేసి మీ యొక్క ప్రశ్న తెలియజేయండి. అక్కడ ఒక 12 మంది ఉంటారు సార్. ఈ మధ్యన అక్కడ ఒక సంఘ పెద్ద చనిపోయినప్పుడు సంఘ పెద్ద, నేను ఆలస్యమైన ఆయన ముందుగా పాటలు పాడతారు సార్. ఆయన చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గూడెం పెద్దలు సార్, వారికి ఉన్న దేవతలు బట్టి వారు దాన్ని, అంటే అతనికి సమాధి కార్యక్రమం చేయాలి పాస్టర్ గారు, మీరు లాస్ట్ లో ప్రార్థన చేసేయండి, మేము మాత్రం ఇలాగే చేయాలి, ఎందుకంటే ఆ ఇంటి యొక్క సోదరు మా ఊరికి వచ్చేస్తుంది, మీరేమన్నా మీరేం చెప్పిన వినం, మా ఆచార ప్రకారం మేము చేయాలి అనేసి ఆ విధంగా నన్ను, అంటే నేను ఎంత చెప్పిన వినకుండా వాళ్ళు అలా చేశారు. తర్వాత నేను చివరి ప్రార్థన చేసేసి ఆ సమాధి కార్యక్రమం వాళ్ళే చేసేస్తారు. చూపించింది దాన్ని బట్టి, అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఆ ప్రతి ఆత్మకు మన లెక్క పూజిస్తున్న బాధ్యత ఉంది కదా, మరి దీన్ని బట్టి దేవుడి దగ్గర రైట్, నాకు అర్థమైంది. దేవుడిని పరిచయం దీవించి అంచెలంచెలుగా వర్ధిల్లుగాక. ఏజెన్సీ ఏరియాలో చేస్తున్నావు. అప్పుడప్పుడు ఏజెన్సీ ఏరియా పాస్టర్స్ అందరూ వచ్చి ఒక వారం రోజులు సెమినార్ లో పాల్గొంటున్నారు. మీరు కూడా రండి, ప్రార్థన చేసి మీకు కూడా వివరిస్తారు. అనౌన్స్మెంట్ వస్తుంది మీకు. అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మీరు దేవుని మాటలు విందురు కానీ ప్రార్థనలో ఉందరు కానీ. అయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని మూఢాచారాలు, కొన్ని పద్ధతులు కొంతమంది విడిచిపెట్టరు. మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. బాధపడద్దు. అతను బ్రతికి ఉన్నప్పుడు సువార్త చేసావుగా, అతను దేవుని మాటలతో నింపావు, దేవుని పరిచయంలోకి అతను తీసుకొచ్చావు. అది ముఖ్యం. దేవుడు అయితే ఇప్పుడు చనిపోగానే ఇప్పుడు గ్లాసులో నీళ్లు 2 వేరైపోయాయి. నీళ్లు, పాలలు, గ్లాసులో పాలు ఉన్నాయనుకో, పాలు తీసేసి ఒక బాటిల్లో పోసేసాం. ఇప్పుడు ఈ కప్పును పక్కన పెట్టేస్తాం. కప్పులో పాలు లేవు. ఇప్పుడు
ఆ కప్ అనేది విడవబడింది. అలాగే మన దేహంలో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ప్రభు యొద్దకు వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న దేహం మాత్రమే. దేహాన్ని చూసి భయపడొద్దు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఈ కరోనా టైంలో కూడా చాలా మంది సేవకులు కూడా ఎక్కడ పెట్టారో కూడా చెప్పకుండా గవర్నమెంట్ వారు ఎవరికైనా ఇస్తే అంటుకుంటుందేమో వైరస్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఎక్కడెక్కడో సమాధులు చేశారు. ఆ సమాధి ఎక్కడుంది వెతకడానికి కూడా వీళ్ళకి ప్లేస్ లేదు. ఎవరికి అడ్రస్ కూడా తెలియదు. కొన్ని చోట్ల అయితే ఒకే పెద్ద గొయ్యి తీసి దానిలో కప్పెట్టేశారు కొన్ని స్థలాల్లో. మరి అటువంటిప్పుడు వారి ఆత్మలు ఎక్కడున్నాయి? వారు ప్రభుని నమ్మిన వాళ్ళైతే ప్రభు యొద్దకు వెళ్ళారు, సురక్షితంగా ఉన్నారు. భయపడొద్దు. అట్టి పరిస్థితి రాకుండా చూసుకోండి. ప్రార్థన చేద్దాం. భూస్థాపన కార్యక్రమం వాక్య ప్రకారం జరగాలని ముందు నుండి ప్రేర్ చేసుకోండి. ఎప్పటికైనా రావచ్చు కాబట్టి మరణం. మీరు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఏమని? ప్రభువా, నేను ఏనాటికైనా నాకు నాకు పరలోక పిలుపు వస్తాయి. నా భూస్థాపన కార్యక్రమం వాక్య ప్రకారం జరగాలి. ఎవరు ఆటంకపరచకూడదని ప్రేర్ చేసుకుంటే ఏ ఆటంకం లేకుండా దేవుడు జరిగిస్తారు. ఒకవేళ ఎవరిని ఆటంకపరిచి అన్యుల్లో రక్షించబడిన వారు, వాళ్ళు మా నాయనమ్మో అమ్మమ్మో అలా కాదు ఇలా కాదు గొడవ పెట్టి వాళ్ళు సమాధి కార్యక్రమం చేస్తే మీరేం భయపడనక్కర్లా. వాళ్ళ ఆత్మ రక్షించబడింది. ఆ ఫలం వారికి ఎల్లప్పుడు ఉంటుంది. మీకు కూడా దేవుడు ఆ ఫలాన్ని దయచేయును గాక. ఆమేన్.